ఎందుకు చాలామంది పూజలు ఫలించట్లేదంటే కారణం ఇది. పూజ చేసేటప్పుడు ఏదో కాన్సన్ట్రేషన్, అవును. ఏదో ఆలోచన. అసలు ఇన్నిసార్లు చేస్తున్నాం, ఇన్ని శ్రావణ శుక్రవారాలు చేసాం, ఏం ఫలితం ఏం రాలేదు, రాలేదు. వస్తుందా? ఈ ఆలోచనలు. అవును. మరి వాళ్ళకంటే మనమే బాగా చేసినట్టున్నాగా అలంకరణ అని వేరే వాళ్ళతో కంపేరింగ్. వీడియోలు పెట్టిన తర్వాత ఎన్ని లైకులు రావచ్చు ఈ వీడియోకి అనుకోవడం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే కూర్చొని మనం సంకల్పం చదవగానే శుక్లాంబరతనం అనగానే గణపతి అక్కడికి వచ్చి కూర్చుంటాడు, ఉమ్. అమ్మవారు అక్కడికి వచ్చి ఉంటుంది. ఏదో విగ్రహాలు ఉన్నాయి, పటాలు ఉన్నాయి అనుకోవడం వేరు. ఉమ్. నిజంగా వాళ్ళు వస్తారు ఇక్కడికి. ఎందుకు వస్తారంటే తన యొక్క ఆ దేవత యొక్క ధర్మం అది. ఉమ్. పిలిచినప్పుడు వెళ్ళాలి, అక్కడ ఉండాలి, వాళ్ళు చేసిన పూజకి ఫలితం ఇవ్వాలి. ఇంకా ఫలితం ఎక్కడ వస్తుంది మీకు? ఎందుకు చేస్తున్నారు పూజ మరి? అవును. కదా. అవును. చాలామంది చేసే మిస్టేక్స్ చెప్తాను చూడండి. ఉమ్. ఒక పూజలో కూర్చున్నప్పుడు మీరు అన్ని సామాగ్రి ఉందో లేదో ముందు చెక్ చేసుకోవాలి. ఒక లిస్ట్లో రాసుకొని, ఫోన్లో రాసుకుంటారు, పేపర్ మీద రాసుకుంటారు, పువ్వులు, అగరబత్తీలు, అరటిపళ్ళు అన్నీ ఉంటాయి కదా. అవును. అవన్నీ చెక్ చేసుకొని ఓకే రైట్ అన్నీ ఇంకేం మర్చిపోలేదన్న కూర్చోవాలి. ఎందుకంటే మీరు ఒక్కసారి పూజలో కూర్చున్నాక మళ్ళీ లేచి మళ్ళీ కూర్చుండి ఉంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు గెస్ట్గా ఒక ఇంటికి వెళ్తే ఒక్క నిమిషం ఆగండి నేను లోపలికి వెళ్ళి వస్తాను, మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చాడు, మళ్ళీ 2 నిమిషాలు మళ్ళీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు, మీరు ఏమంటారు? మీకు ఏదో పని ఉన్నట్టుందండి, నేను వెళ్ళేసి మళ్ళీ వస్తానంట. వస్తాం. ఇంత పని ఉంది పాపం, లోపలికి ఆయన వెళ్తున్నాడు, మనం ఎందుకు ఇబ్బంది పెడుతున్నామో వెళ్ళాను. ఉమ్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దేవత కూడా అట్లా కూర్చొని ఉండదు మీకోసం ఏమి. ఉమ్. భక్తి, శ్రద్ధ, భావన, నమ్మకం, ఈ 4 పిల్లర్లు. భక్తి ఉండాలి ఉమ్. దేవత మీద, శ్రద్ధ ఉండాలి, నమ్మకం ఉండాలి, భావనతో చేయాలి. అక్కడ అమ్మవారు ఉందనేటువంటి భావన. ఈ 4 పిల్లర్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో అప్పుడే మీరు చేసే పూజకి ఫలితం ఉంటుంది.